మరి గట్టిగా చెప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ టైం వచ్చింది వాళ్ళు వచ్చి పైకి లేకపోతే సో వీళ్ళందరికీ మన కన్సల్టెంట్ తరఫు నుంచి గట్టిగా చెప్పండి. సో ఫస్ట్ టైం వచ్చింది వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది, సో ఇవన్నీ జరిగేవేనా అనేసి. ఫారిన్ ట్రిప్స్, కారు, బంగ్లాలు, మంచి ఇన్కము, ఇవన్నీ కూడా ఒక డౌట్ ఉంటుంది కదా, ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది, మీలాగే ఎక్కడో వెనక్కి. సో అట్లీస్ట్ మీరు ఒక 30 మందితో కూర్చున్నారు, నేను 1000 పీపుల్స్తో వెనక్కి ఎక్కడో లాస్ట్లో 3లో కూర్చున్నాను. సో అప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. సో ఎంతో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి సో వాళ్ళు ఫారిన్ ట్రిప్ ఫ్రీగా వెళ్ళలేరు, ఫ్రీగా కార్ కొనలేరు. వీళ్ళేంటబ్బా ఇక్కడ వచ్చేసి ఫ్రీ కార్, ఫారిన్ ట్రిప్, ఫ్రీ కార్ అంటున్నారు, లక్షల కొద్ది ఇన్కమ్ అంటున్నారు అనేది డౌట్ వస్తుందా లేదు ఎవరికైనా. సో మీలాగే నాకు కూడా డౌట్ వచ్చింది. సో అప్పుడు ఈ యొక్క ఇండస్ట్రీ గురించి సర్చ్ చేసినప్పుడు చాలా వరకు నాకు విషయాలు అర్థమైంది. సో మొదటిగా నా పేరు హరీష్ రెడ్డి, బెంగళూరు నుంచి వచ్చాను. సో బిఫోర్ మోదీకే, సో ఇందాక సార్ చెప్తున్నారు కదా రియల్ ఎస్టేట్ అని. సార్ నేను కూడా రియల్ ఎస్టేట్లో ఉన్నాను అండ్ ఫైనాన్స్ బిజినెస్ కూడా చేసేవాను అన్నమాట. వడ్డీకి డబ్బులు ఇచ్చారు. సో వడ్డీకి డబ్బులు ఇచ్చినప్పుడు రిటర్న్ ఇస్తారా జనాలు డబ్బులు మనకు? చాలా కష్టమే కదా, తీసుకునేది ఈజీగా తీసుకుంటారు, రిటర్న్ ఇచ్చేటప్పుడు చాలా బాధతో ఇస్తూ ఉంటారు, కొంతమంది ఎగ్గొట్టేస్తారు. సో అలాగా నాకు 60 lakhs వరకు ప్రాబ్లం అయింది ఫైనాన్స్. ఎలా ఉంటుంది చెప్పండి, మన ఒక డబ్బులు సంపాదించే డబ్బులు బయట పోగొట్టుకుంటే ఎవరికైనా హ్యాపీగా ఉంటుందా? చాలా బాధగా ఉంటుంది కదా. ఇప్పుడు కూడా నాకు 30 lakhs అమౌంట్ నాకు రిటర్న్ రావాలి, ఇప్పటికీ రాలేదు, అది వస్తుందనేది కూడా గ్యారంటీ లేదు. అలాంటి టైంలో గాడ్ గివెన్ ఆపర్చునిటీ, మోదీకి ఆపర్చునిటీ నాకు విజయలక్ష్మి మేడం ద్వారా వచ్చింది. సో ఎందుకు గాడ్ గివెన్ ఆపర్చునిటీ అంటున్నానంటే, సో ఈ యొక్క బిజినెస్కి నేను ఎంట్రీ కాకపోయింటే సో నా లైఫ్ చాలా ప్రాబ్లం అయింది. సో అలాంటి ఒక టైంలో ఈ యొక్క బిజినెస్ నాకు చెయ్యి ఇలా పట్టుకొని లేపింది అన్నమాట. సో ఈ యొక్క బిజినెస్లో ఈరోజు లాస్ట్ టుగెదర్ ఇంకా లాంచ్ చేస్తున్నాను. ఆల్రెడీ కంపెనీ ద్వారా 2 కార్లు ఫ్రీగా తీసుకున్నాను. ఎన్ని ఫ్రీగా అర్థం చేసుకోండి, ఫ్రీ కార్స్ 2 కార్స్. ఇప్పుడు రన్ చేస్తున్న కారు 10 లక్షల కారు, సో ఇందుకు ముందు 6.5 lakh కారు. అండ్ ఈ యొక్క బిజినెస్ ద్వారా సో 1, 2 కాదు 8 ఫారిన్ ట్రిప్లు ఫ్రీగా వెళ్ళేసి వచ్చినాను. ఇప్పుడు నెక్స్ట్ 9వ ఫారిన్ ట్రిప్ వెళ్తున్నాను శ్రీలంకకి. సో అందులో హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే మన నెల్లూరు ప్లేస్ నుంచి 2 శ్రీలంక ట్రిప్ వస్తున్నారు, వాళ్ళ కోసం కూడా గట్టిగా చెప్పట్లు. సో ఏకైక కంపెనీ ఏదైనా మనకు అన్ని ఒక అక్షయ పాత్ర తెలుసు కదా మీకు. అక్షయ పాత్ర ఏంటి, మనం ఏది కోరుకుంటాం అన్ని దొరికేది ఒక అక్షయ పాత్ర. సో అలాంటి ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే అది ఒదిగే ప్లాట్ఫామ్. మీకు ఏది కావాలా లైఫ్లో, ఏది కావాలా 360 డిగ్రీ. సో ఇప్పుడు ఇందాక మన కిషోర్ గారు చెప్పారు కదా, మీకు మంచి ఇల్లు కావచ్చు, కారు, ఫారిన్ ట్రిప్స్, లైఫ్ స్టైల్, రికగ్నైజేషన్, గుర్తింపు, ఇవన్నీ కూడా ఏదైతే మీరు కోరుకుంటున్నారో, ఏదైతే మీకు కళలు అయితే ఉన్నాయో అవన్నీ కళలు నెరవేర్చుకునేదానికి ఏకైక ప్లాట్ఫామ్ అది మొదటి ప్లాట్ఫామ్ కదా. సో ఇది బిగినింగ్ లో నేను ఈ యొక్క ప్లాట్ఫామ్ కి వచ్చే ముందు చాలా సైలెంట్ పర్సన్, రిజర్వ్డ్ పర్సన్ అన్నమాట. ఎవరి దగ్గర అంతా మాట్లాడేవాడిని కాదు. సో నాకు మా అప్లైన్, సో ఇందాక అప్లైన్ గురించి మాట్లాడారు కదా, మా అప్లైన్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన వ్యక్తి నన్ను ఏం చూసి ఇచ్చారో ఏమో తెలియదు నాకు. ఎందుకంటే ఈ యొక్క బిజినెస్కి కావాల్సింది ఏంటి, జనాల దగ్గర మాట్లాడేది, బాగా మాట్లాడకపోతే బిజినెస్ అవ్వదు. ఎందుకంటే నెట్వర్క్ బిజినెస్, కమ్యూనికేషన్స్ ఉండాలన్నమాట. కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే ఈ బిజినెస్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేదానికి చాలా కష్టంగా ఉంటుంది. సో ఎలా కుదురుతుంది అని అనుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చిన ఒక ట్రైనింగ్స్ అండ్ సిస్టమ్ ఉంది కదా, ఆ ట్రైనింగ్స్ సిస్టమ్ ఎవరైతే కరెక్ట్గా ఫాలో అవుతారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ దొరుకుతుంది అనేది ఒకే ఒక ఆన్సర్ నాకు దొరికినప్పుడు సీరియస్గా తీసుకున్నాను. అండ్ ఈ ఇండస్ట్రీ గురించి సర్చ్ చేశాను అనమాట. త్రూఅవుట్ వరల్డ్లో, ప్రపంచంలో మిలియనర్స్ అండ్ బిలియనర్స్ తెలుసు కదా మీకు, చాలా మంది ఉంటారు. 100%లో 100%లో 40% బిలియనర్స్ అండ్ మిలియనర్స్ క్రియేట్ అయినారు అంటే అది కేవలం నెట్వర్క్ బిజినెస్ మాత్రమే. సో అలాంటి నెట్వర్క్ బిజినెస్ ఎవరో దీంట్లో బాగా రిచెస్ట్ పర్సన్ అయినారని సెర్చ్ చేసినప్పుడు ఓన్ హెలికాప్టర్కి ఓనర్ అయినారు దీంట్లో. అండ్ ఐలాండ్ ఉంటుంది కదా, ఐలాండ్కి ఓనర్స్ అయినారు, షిప్కి ఓనర్ అయినారు. దీనికన్నా ఇంకా ఎగ్జాంపుల్స్ ఏది కావాలి?
రైట్. సో అలాగే డొనాల్డ్ ట్రంప్ తెలుసు కదా, రీసెంట్ గా యుఎస్ ప్రెసిడెంట్ అగైన్ సెకండ్ టైం వాళ్ళు ఈరోజు విన్ అయినారు అనుకుంటా. వాళ్ళు కూడా విన్ అయ్యడానికి కారణం ఏంటంటే నెట్వర్క్ బిజినెస్. సో ఒకప్పుడు వాళ్ళు కూడా నెట్వర్క్ బిజినెస్ త్రూనే వాళ్ళు ఈ యొక్క బిజినెస్ కి క్రియేట్ చేసినారు. గ్రేట్ కదా, అలాంటి గ్రేట్ పర్సన్స్ నెట్వర్క్ బిజినెస్ ని బాగా చేసి డెవలప్మెంట్ అయినారంటే మనలాంటి ఆర్డినరీ పీపుల్స్ అవుతారా కదా, ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతారు కదా. సో ఆ ఒక కాన్సెప్ట్తో ఈ యొక్క బిజినెస్కి ఎంటర్ అయినాను. ఈరోజు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను, హ్యాపీగా ఉంది, హెల్త్ ఉంది అండ్ రెస్పెక్ట్ ఉంది. సో ఎక్కడో బెంగళూరు నుంచి ఇక్కడ వచ్చి ఒక మంచి రెస్పెక్ట్ సంపాదించాలంటే అది కేవలం మన మొదటి ప్లాట్ఫామ్లోనే మాత్రం జరుగుతుంది. ఓకే, సో దీంట్లో సింపుల్ ఏంటంటే ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయొచ్చు. కొత్త పర్సన్ సార్ మీరు స్టేజ్ మీద వస్తారా? మీరే. సో సార్ కోసం గట్టిగా చెప్పండి. సింపుల్ సార్కి ఒక 2 క్వశ్చన్స్ నేను అడుగుతాను అనమాట. సార్ మీరు చెప్పాలి. సో మోదీ గారు ఎవరి ద్వారా మీకు తెలుసు సార్? కొండలరావు. సో కొండలరావు సార్కి గట్టిగా చెప్పట్లు. అండ్ పేరు సార్ చలపతి. సార్ మీరు మీ చైల్డ్హుడ్ నుంచి ఇప్పటి వరకు మీరు వస్తువులు వాడతారు కదా, పేస్ట్ ఏ పేస్ట్ వాడుతున్నారు? కోల్గేట్ టాపర్ రేట్. ఓకేనా సార్, మీకు కోల్గేట్ యూజ్ చేసిన వాళ్ళు దానివల్ల మీ లైఫ్లో ఏదైనా మార్పు ఏదైనా వచ్చిందా? సో కేర్ఫుల్గా వినండి. కోల్గేట్ వాడుతున్నారు, లైఫ్లో ఏది మార్పు లేదు. సార్ సబ్బు ఏది వాడతారు? సింతాలు మైసూర్ శాండల్ సోప్. సార్ దాంట్లో మీకు ఏదైనా ఫారిన్ ట్రిప్ వెళ్ళే అవకాశం ఉందా? సబ్బు వాడుతూనే ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు సబ్బు వాడుతున్నారు, కాకపోతే నో చేంజెస్. రైట్. షాంపూ ఏది వాడుతున్నారు? డవ్ షాంపూ వాడుతున్నారు. సో దాంట్లో మీకు ఏదైనా కార్ ఏమైనా వచ్చింది? కార్ ఏమి రాలేదు. సో నేను ఏంటి అర్థం చెప్పించేదానికి వెళ్తున్నానంటే, సో మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తువులు అనేది వాడుతూనే ఉన్నాం, రైట్. సో కాకపోతే ఎవరి లైఫ్లో కూడా మార్పు అనేది లేదు. అండ్ అది మన దేశం ప్రొడక్ట్స్ అంటే మన దేశం ప్రొడక్ట్స్ కూడా కాదు. సో ఈరోజు మనం వాడే ప్రతి ఒక్క ప్రోడక్ట్, సో మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఎన్ని రోజులు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది? 1947లో ఇండిపెండెన్స్ వచ్చింది. దానికి ముందు మన దగ్గర సిరి సంపత్తులు ఎంత ఉండేది మన దగ్గర? దాన్ని ఎవరు దోచుకుని వెళ్ళారు? బ్రిటిష్ వాళ్ళు, రైట్ కదా. సో అప్పుడు డైరెక్ట్ గా దోచుకొని వెళ్ళింటే ఇప్పుడు ఇండైరెక్ట్ గా త్రూ ప్రొడక్ట్ ద్వారా దోచుకుంటున్నారు అనమాట. దానికి కారణం ఎవరు? మనమే, రైట్ కదా. సో జస్ట్ సింపుల్ డిసిజన్ నేను తీసుకునేది ఏంటంటే, ఇందాక సార్ ఏదైతే ప్రొడక్ట్స్ గురించి చెప్పారో ఆ ప్రొడక్ట్స్ అన్ని సైడ్కి తోసేసి ఇప్పుడున్న బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఇక్కడ ఏదైతే మన ప్రొడక్ట్స్ ఉన్నాయో, పేస్ట్, ఓకే, సబ్బులు అండ్ కుకింగ్ ఆయిల్, ఓకే, అండ్ టీ పౌడర్, గ్రీన్ టీ అండ్ బాత్రూమ్ క్లీనర్స్. ఇక్కడ అర్థమవుతుంది కదా ఎన్ని ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయనేది. ఈ ప్రొడక్ట్స్ వాడినే దానివల్ల ఈరోజు 8 ఫారిన్ ట్రిప్లు, 2 కార్లు, మంచి ఇన్కమ్, లైఫ్ స్టైల్. ఇప్పుడు మీరు డిసిజన్ తీసుకోండి, బయట ప్రొడక్ట్లు వాడాలా మానేయాలా? అండ్ క్వాలిటీ ఉందా అని చెక్ చేస్తే క్వాలిటీ కూడా లేదు. అండ్ మీరు నమ్ముతారా లేరో, ఈ ఒక ప్రోడక్ట్ మీరు 25% యూజ్ చేసి మీకు నచ్చకపోతే మీరు రిటర్న్ ఇవ్వచ్చు, మీకు ఫుల్ రీఫండ్ మనీ ఉంటుంది. ఇంత గ్యారెంటీ ఎవరైనా ఇస్తారా? దీనిపైన రాసుంటారు అనమాట, విత్ మేనేజింగ్ డైరెక్టర్ సిగ్నేచర్ కూడా ఉంటుంది. అర్థం చేసుకోండి, కేవలం మనం ప్రొడక్ట్ షాప్ చేంజ్ చేసేదాని వల్ల ఇంత మార్పు ఉంటుందంటే ఎందుకు చేయకూడదు అనేది మనకి మనం క్వశ్చన్ వేసుకుంటే మీ లైఫ్ కూడా బాగుంటుంది, మన ఇండియన్ ఎకనామీ కూడా పెరుగుతుంది. సో ఈరోజు మన ఇండియన్ ఎకనామీ పెరగాలి అంటే ఒకటి ట్యాక్స్ పేయర్స్ ఎక్కువ కావాలన్నమాట. ఏంటి? ఎక్కువ ట్యాక్స్ పేయర్స్ కావాలి. సో ఈరోజు మోదీ కేర్ ప్రోడక్ట్ ఎవరెవరైతే వాడుతున్నారో వాళ్ళు ఆల్రెడీ ట్యాక్స్ పేయర్స్ అన్నమాట. అండ్ ఈరోజు ఎవ్రీ ఇయర్ నాది సో ఆల్మోస్ట్ ఒక 1 lakh వరకు ట్యాక్స్ కంట్రీకి వెళ్తా ఉంది. సో దట్ ఈస్ ప్రౌడ్గా మనం చెప్పుకోవచ్చు, రైట్ కదా. మన ఆర్థిక పరిస్థితికి మనం కూడా ఒక గ్రేట్ స్టెప్ తీసుకుంటున్నాం. అలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ మీ అందరికీ వచ్చింది. ఈరోజు మీ ఫ్రెండ్స్, రిలేషన్స్ ఎవరో ఒకళ్ళు ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నారు, రైట్ కదా.
సో ఆ ఒక ఇన్వైట్ చేసిన ఒక పర్సన్ కి థ్యాంక్స్ చెప్తూ మోస్కే బిజినెస్ కి ఎంటర్ అయ్యారంటే జస్ట్ 2 years లో మీ లైఫ్ లో మీరు ఎప్పుడు చూడనంత ఇన్కమ్, లైఫ్ స్టైల్, ఆరోగ్యం ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క ఆపర్చునిటీలో మీరు చూడగలరు. సో అలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ మనకు ఉంది. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకొక 10 days లో ఒక గ్రేట్ ప్రొడక్ట్స్ లాంచ్ అవబోతున్నాయి అండ్ గ్రేట్ సిస్టమ్ లాంచ్ అవబోతుంది. 16th and 17th 2 days వర్క్షాప్ ఉంది. టాప్ 100 పీపుల్స్ కి ఢిల్లీలో ఒక వర్క్షాప్ ఉంది. ఆ వర్క్షాప్ లో వీక్లీ పేమెంట్స్ గురించి డిస్కస్ అవుతుంది అండ్ ప్రొడక్ట్స్ గురించి మళ్ళీ మనకి కొత్త ప్రొడక్ట్స్ కూడా లాంచ్ అవుతుంది. జస్ట్ ఏంటంటే బిలీవ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నమ్మకం అనేది మీరు పెట్టుకొని ఈ యొక్క బిజినెస్ వచ్చినారంటే ఎవరైతే మీకు ఈ యొక్క బిజినెస్ చూపించారో సో వాళ్ళ దగ్గర ఫ్యూచర్ ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ ఇన్ని సంవత్సరాలు మీ లైఫ్ ఎలా ఉందో నేను చెప్పను. బట్ ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి నెక్స్ట్ రాబోయే డేస్ ఉన్నాయి కదా, సో సంవత్సరాలు ఉన్నాయి కదా, ఆ ఒక డేస్ మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక డైమండ్. సో డైమండ్ డీలో పెట్టుకుంటే ఎలా మెరుస్తుందో అలాగా మీ లైఫ్ ఉంటుంది అనమాట. ఇది గ్యారంటీ నేను చెప్పేది. ఎక్కడో బ్యాంకుల నుంచి వచ్చి నేను పూర్తిగా ఏదో కథలు చెప్పట్లేదు. డెఫినెట్లీ 100% గ్యారంటీ. ఎందుకంటే ప్రూవ్ అనేది. సో ఆల్రెడీ మేము ఈ యొక్క సిస్టంలో ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయినాము, చూపించాము. సో ఎక్కడో ఉన్న పర్సన్, సైలెంట్ ఉన్న పర్సన్, మాట్లాడలేని పర్సన్ ఈరోజు ఇలా సక్సెస్ అయినారంటే మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలి. ఓకే, సో ఇలాంటి ఒక గొప్ప ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మన సురేంద్ర గారికి థ్యాంక్స్ చెప్తూ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.